వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలకు నేటి నుండి నామినేషన్ల స్వీకరణ. ఆన్లైన్లో కూడా నామినేషన్ వేయవచ్చన్న అధికారులు. నవంబర్ 11న సికింద్రాబాద్లో మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభ. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్న మందకృష్ణ మాదిగ. మెదక్ జిల్లా చేగుంట పట్టణంలో నూతన బీజేపీ కార్యాలయం ప్రారంభం. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే బెల్లంపల్లిని అభివృద్ధి చేస్తానన్న వినోద్. డీటెయిల్స్ చూసే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఓ విలేకరుల సమావేశం నిర్వహించారు. గురువారం నుంచి నవంబర్ 10 వరకు నామినేషన్లు వేయవచ్చని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నామని వెల్లడించారు. ఆన్లైన్లో కూడా నామినేషన్లు వేయవచ్చని, ఆన్లైన్లో ఫారం 26ను నింపాలన్నారు. నామినేషన్ వేయడానికి వచ్చే వారికి 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. జనరల్ అభ్యర్థులకు 10,000, ఎస్సీ ఎస్టీ వారు 5,000 నగదు చెల్లించాలన్నారు. కేసులు అంటే ఆయన పేర్కొన్న కేసులు ఏమైనా కనుక ఉంటే నామినేషన్ వేసిన 3-4 రోజుల నుంచి మొదటిసారి, ఆ తర్వాత 8 రోజులకు రెండోసారి, ఆ తర్వాత పోలింగ్ చివరి రోజు 3 రోజు వరకు 3 సార్లు వాళ్ళు పత్రికల్లో వాళ్ళకు సంబంధించిన నేర చరిత్రకు సంబంధించిన ప్రకటన కంపల్సరీగా ఇవ్వాల్సింది. దానికోసం మనం నోటీసు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి అభ్యర్థి కూడా నేర చరిత్ర ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పత్రికలలో చేయాలి. అట్లాగే టీవీలో కూడా వాటికి సంబంధించిన స్క్రోలింగ్స్ ఇవ్వాల్సింది. ఇది అట్లాగే ప్రతి అభ్యర్థి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో ప్రవర్తన నియమావళిని కూడా ఖచ్చితంగా పాటించాల్సి ఉంది. ఆ ప్రవర్తన నియమావళికి సంబంధించిన వాళ్ళకు అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. అట్లాగే ఎక్స్పెండిచర్కి సంబంధించి కూడా వాళ్ళకు మన అందరికీ తెలుసు, అసెంబ్లీకి 40 lakhs వరకు వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. సో దానికి సంబంధించి వాళ్ళు మనం చేసే ఎక్స్పెండిచర్ని కూడా వాళ్ళ రోజువారీ చేసే ఎక్స్పెండిచర్ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎస్సీ వర్గీకరణ కోరుతూ నవంబర్ 11న సికింద్రాబాద్లోని నిర్వహిస్తున్న మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో పాల్గొనాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ పార్లమెంట్లో చట్టబద్ధత ద్వారా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించుకునే లక్ష్యంతో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం ఈ నెల 11న నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ముఖ్య అతిథిగా గౌరవ ప్రధానమంత్రి గారిని ఆహ్వానిస్తున్నాం. వర్గీకరణకు అనుకూలమని చెప్పినప్పుడు లక్షల మంది ముందు చెప్పి సమస్య పరిష్కారానికి ముందుకెళ్లాల్సిన బాధ్యత గౌరవ ప్రధానమంత్రి గారి మీద ఉంటుందని మేము గుర్తు చేస్తున్నాం. అందుకని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మాదిగలు ఉపకులాలు రేపు నవంబర్ 11న హైదరాబాద్లో జరగబో విశ్వరూప మహాసభకు ప్రతి కుటుంబం నుంచి, ప్రతి ఇంటి నుంచి తరలి రావాలని, రాజకీయాలు పక్కకు పెట్టండి, జెండాలు పక్కకు పెట్టండి. మాదిగ ఉపకులాల పిల్లల చదువులు, వాళ్ళ ఉద్యోగాలు వర్గీకరణ ద్వారా సాధ్యమవుతాయి తప్ప ఎవరు అధికారం వస్తే మనకు ఒరిగేది లేదు, ఎవరు అధికారం కోల్పోయినా మనకు పోయేది లేదు. సాధించుకోవాల్సింది వర్గీకరణ. ఆ లక్ష్య సాధన కోసమే విశ్వరూప మహాసభ జరగబోతుంది. పార్టీలకు, సంఘాలకు అతీతంగా జాతి యావత్తు నవంబర్ 11న హైదరాబాద్ నగరానికి తరలి రావాలని పిలుపునిస్తున్నా. గౌరవ కేంద్ర మంత్రులు అమిత్ షా గారు వర్గీకరణ కనుమని చెప్పారు. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. ప్రధానమంత్రి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ముఖ్య అతిథిగా రావడం అంటేనే వర్గీకరణకు అనుకూలమా కాదా అనే విషయం మాకు చర్చించుకోవాల్సిన అవసరం లేదు. మీటింగ్కి వస్తున్నాడు అంటేనే ఒక సంకేతం పోయినట్టు. అయితే ఆ మీటింగ్లో వర్గీకరణ పట్ల ఆయన స్పందన, పరిష్కారం ఏ విధంగా చేయబోతున్నాడు అనేదే మా జాతి ఎదురు చూడబోతుంది. ఏది ఏమైనా పార్టీలకు అతీతంగా 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి ఒక న్యాయమైన ముగింపు జరగబోతున్న సమయంలో జాతి యావత్తు ఒక తాటి మీదకి వచ్చి హైదరాబాద్ రావాలని కోరుతున్నాం. నేను చెప్తున్నాం, ఎస్సీ వర్గీకరణ అమలు జరగనంత కాలం మాకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు ఒరిగేది లేదు, ఏ పార్టీ ఓడిపోయినా మాకు పోయేది లేదు. ఎందుకంటే వర్గీకరణ అమలు జరగని 7 దశాబ్దాలు చూసాం, మేము నష్టపోయినాం.
ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన 5 ఏళ్ళు మేము చూసాం, మాకు మేలు జరిగింది. అంటే మాకు ఎవరో వస్తే మాకు మేలు జరుగుతుందని, ఎవరో పోతే మాకు నష్టం జరుగుతుందని మాకేం లేదు. మేము సాధించుకోవాల్సింది వర్గీకరణ, దాని ద్వారానే మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఎవరు అధికారం వస్తారు, ఎవరు అధికారం పోతారు అనేది మా సమస్య కాదు, చర్చ కాదు. హైదరాబాద్ విశ్వరూప మహాసభ జయప్రదం చేయడమే మా ముందున కర్తవ్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటే మా భవిష్యత్తు బాగుపడ్డట్టే. చాలా సంవత్సరాలు ఈ పోరాటం అనేది కొనసాగుతుంది కదా, సో ఇప్పుడైనా ముగింపు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాను. ఓకే, మీరు చూస్తున్నారు దేశంలో ఒక ప్రధానమంత్రి ఒక కుల సభలకు రావడం అనేది ఎప్పుడు జరిగిన చరిత్ర లేదు. కానీ మాదిగలు అనేది ఒక కుల సంఘమే కదా, 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాం కదా, దాన్ని బీజేపీ సమర్థిస్తున్నది కదా, దాని పరిష్కారం కోసం ఆయన రావాల్సి వస్తుంది. కాబట్టి ఆయన వస్తున్నాడంటేనే ఒక సంకేతం. కాబట్టి ప్రధానమంత్రి గారు వచ్చినాక ఆయన ఇచ్చిన హామీని అమలు చేయించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. కాబట్టి పరిష్కారం వైపు దగ్గరకు వచ్చినామని భావిస్తున్నాం. మెదక్ జిల్లా చేగుంట పట్టణంలో నూతన బీజేపీ మండల పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని వివిధ పార్టీల నుండి 100 మంది కార్యకర్తలు బీజేపీ పార్టీలో చేరారు. వీరికి రఘునందన్ రావు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చింతల భూపాల్, జిల్లా నాయకులు గోవింద్, మండల సీనియర్ నాయకులు కరణం గణేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో మనం చేయని తప్పుకి మన మీద బట్టగాల్చి మీద పడేసి మన మీద బురద జల్లనేటువంటి కుట్రలు కుతంత్రాలకి తెరలేపుతుంటారు. ఆ సందర్భంగా ప్రతి కార్యకర్త జాగరూకతతో మెదలాల్సినటువంటి అవసరం ఉంది. వి విల్ ఆల్వేస్ సే భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. మనం అధికారం కోసం కుర్చీల కోసం కొట్లాడుకునే పార్టీ కాదు, ప్రజలకి సేవ చేయడం కోసం వచ్చినటువంటి పార్టీ భారతీయ. ఇక్కడ దాకా వచ్చింది. పార్టీలో త్యాగాలు చేసినటువంటి అనేక మంది ఆ గొప్ప నాయకులు ఈ దేశం బాగుండాలని అంత్యోదయ అనేటువంటి స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ గెలిస్తే అంత్యోదయ అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. బంతిలో ఏడ కూర్చున్నా వడ్డించేటోడు మనోడు ఉంటే బరాబరి లడ్డూలో బొక్కలో వస్తాయని చెప్పినట్టు మేము అధికారం కోసం కొట్లాడతలేదు. మేము కొట్లాడితే ఓ రోడ్డు కోసం, ఓ బ్రిడ్జ్ కోసం, ఓ కూపన్ కార్డు కోసం, ఓ పింఛన్ కోసం, యాక్సిడెంట్ అయి ఇబ్బంది పడుతున్న పిల్లలకి లైసెన్సుల కోసం మేము ఏం చేసినా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా గత 3 సంవత్సరాలుగా రఘునందన్ రావు ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా అది పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసినాం, అంత్యోదయ లక్ష్యంగానే పనిచేసినాం. భవిష్యత్తులో మరొకసారి ఆశీర్వదిస్తే కూడా పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాం తప్ప పైరవులు, కాంట్రాక్టులు, కేసులు, గూండాగర్దీలు, బలవంత బంధులు రఘునందన్ రావు తోటి భారతీయ జనతా పార్టీ తోటి ఉండవు. ప్రజలకి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కల్పిస్తున్నాం. రౌడీయిజాన్ని ఉంచాం, గూండాయిజాన్ని అంతం చేస్తాం. ప్రజలు, పేద ప్రజలు ముఖ్యంగా ఎవరికి కమిషన్లు, దళిత బంధు కమిషన్లు, డబుల్ బెడ్రూమ్ కమిషన్లు, రోడ్డు పని కమిషన్లు, కమిషన్ల రాజ్యాన్ని కట్టుదిట్టం చేస్తాం, ఎక్కడికక్కడ రూపుమాపుతామని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి సహకరించిన మిత్రులందరికీ, వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తూ ఈ 30 రోజుల ఎగ్జామ్లో గెలుపు మనదే కావాలి. ప్రతి ఒక్కరు నేనే రఘునందన్ అనుకొని చూస్తాను. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలంలోని 4000 మందితో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినోద్ మాట్లాడుతూ ఇక్కడి ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని, డబ్బు సంపాదించే అవసరం తనకు లేదన్నారు. తనను గెలిపిస్తే ఖచ్చితంగా ఇక్కడే ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. వినోద్ గారు మంత్రి గారు పనిచేసినారు. ఆ రోజు చేసిన డెవలప్మెంట్ తప్ప మా నెన్నెల మండలంలో ఇప్పటికి కొత్తగా చేసిన డెవలప్మెంట్ చూపెట్టాలని కోరుతున్నాను. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఒకటే చెప్తున్నా నేను, లోకల్ నాన్ లోకల్ కాదు. మా వినోద్ సార్ ఎట్లుంటారంటే కత్తి దిగిందా లేదా, పని చేసిందా లేదా గుర్తుంచుకోండి. కాబట్టి ఎప్పుడు వచ్చింది ముఖ్యం కాదు, పని చేసిందా లేదా అది ఒక మనం చూసుకోవాలి. ఎంత కసిలో మేము చెప్తాం, మరి కసిలో ఇంకా 2 చేతులు పైకెత్తి ఈ కార్య
నా తమ్ముడు హరీష్, నా తమ్ముడు కిషన్ రెడ్డి, ఇంకా 4000 మందితో వచ్చిన ప్రతి ఒక్క పేరున ధన్యవాదాలు చెప్తూ, నేను కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా కావడానికి రకరకాలుగా ఇబ్బందులైన సమస్య కూడా పెద్దలు మల్లికార్జున ఖర్గే, సోనియమ్మ తల్లి ఆశీర్వాదంతో ఇక్కడున్న బెల్లంపల్లి ప్రజలు 40,000 మర్రి జనార్దన్ రెడ్డి గెలుపునకు నాంది పడిందని మరికల్ నుంచి ఘన స్వాగతం లభించిందన్నారు నాగం జనార్దన్ రెడ్డి. 1983 నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ప్రతి ఇంటి ఓటు పడిందని, ఎమ్మెల్యేగా మంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజల మేలు మర్చిపోలేనన్నారు. కాంగ్రెస్ 30 ఏళ్ల నుంచి ఉనికి కోల్పోయిందని, అలాంటి పార్టీని బిజినేపల్లి సమావేశంలో నిలబెట్టానని తెలిపారు. ఈ ఎన్నికల్లో మర్రి జనార్దన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముందుగా నాకు అన్నలాంటి వారు 1969 నుంచి ఉద్యమంలో ఉండి పదవుల కన్నా తెలంగాణ ముఖ్యమని చెప్పి తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించి ఈ జిల్లాలో ఈ నియోజకవర్గానికి మంత్రిగా, ఎమ్మెల్యేగా అనేకమైనటువంటి సేవలు అందిస్తూ ఈ ప్రాంతం నాగర్ కర్నూలుకు ఒక గుర్తింపు తీసుకొచ్చి సుదీర్ఘమైనటువంటి రాజకీయం కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్లో జరిగినటువంటి తీవ్ర పరిణామం వల్ల మనస్తాపానికి గురై పొద్దున చేయనైతే సాయంత్రం బీఫామ్ ఇచ్చి అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళకు, అసలు కాంగ్రెస్ పార్టీ అంటే తెలియని వాళ్ళకు, రోజుకో పార్టీ మారి రాజకీయంగా స్థిరత లేకుండా పరిపక్వత లేని వాళ్ళు పార్టీకి జాయిన్ అయ్యి గత 9 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని బతికిస్తూ ప్రతిపక్షంలో పిసిసి అధ్యక్షుడు ఒక కొట్లాడని విధంగా పెద్దలు కొట్లాడి కాంగ్రెస్ పార్టీని కష్టపడినటువంటి వ్యక్తికి తీవ్ర అన్యాయం జరగడం వల్ల మొన్ననే ముఖ్యమంత్రి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు అన్న నాగం జనార్దన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్న మీ చెప్పండి. వారు ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి అనుభవం, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ మీద ఉన్నటువంటి అనుభవం, బీఆర్ఎస్ పార్టీని మళ్ళోసారి అధికారంలో తీసుకురావాలి అనే ఉద్దేశంతో పార్టీలో రావడం జరిగింది. వారి సలహా మేరకు, వారి అనుభవం మేరకు, వారు చెప్పినటువంటి సూచన ప్రకారం మేము మా నాయకులందరం మేమందరం ఖచ్చితంగా పనిచేస్తాం. వారి అనుభవాన్ని మేము పరిగణలో తీసుకుని వారు చెప్పినటువంటి మార్గదర్శకంలో మేము పనిచేస్తాం. ఎందుకంటే ఇక్కడ మాకు ఏ విధమైనటువంటి లేదు. మా దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ 90% నాగం జనార్దన్ రెడ్డి గారు మా అన్న తీర్చిదిద్దేటటువంటి శిశువులే. ఎందుకంటే మాకు కొత్త ఏం లేదు ఇక్కడ. అక్కడ ఇక అన్ని హోదాలు ఉండి వారి దగ్గర నాయకత్వం చేసి టీఆర్ఎస్ పార్టీలో చేయని వాళ్ళే. ఆయనే కొద్దిగా ఆలస్యమైంది, బహుశా వారే కొద్దిగా ఆలస్యమైంది. వారికి ఉన్నటువంటి తెలంగాణ అనుభవం, తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ అని ఎప్పుడూ రావాలి. కానీ పరిస్థితుల దృష్ట్యా ఈరోజు వచ్చారు. ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు పార్టీలో చేయడం శుభసూచకం. తెలంగాణకు, ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఒక మంచి శుభసూచకం. వారు అడుగుపెట్టిన వేళ ఈ 14 సీట్లు గెలిచి గౌరవ ముఖ్యమంత్రి గారికి బహుమానంగా ఇచ్చే విధంగా వారు ప్రయత్నం చేస్తారు. వారి కృషి ఉంటుంది. ఎందుకంటే నాగం జనార్దన్ రెడ్డి గారు ఒక ప్రాంతానికో, ఒక నియోజకవర్గానికో, ఒక జిల్లాకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. వారు తెలంగాణ పోరాటంలో మొత్తం తెలంగాణ అంతా తిరిగి తెలంగాణలో బాగా పేరున్నటువంటి వ్యక్తి. అందుకని వారి అనుభవాన్ని, వారి ఉన్నటువంటి వ్యూహాన్ని తప్పకుండా పార్టీ అన్ని రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు
అందరూ వారిని విలువలను గౌరవంగా స్వీకరించి ముందుకు పోతాం. వారితో పాటు వచ్చినటువంటి ఆ మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ రాబోయే రోజుల్లో ఈ 25 రోజులు కష్టపడి తప్పకుండా మళ్ళోసారి బీఆర్ఎస్ జెండాను కందనంలో ఎగిరేసే విధంగా వీరందరూ కష్టపడాలని కోరుకుంటూ గౌరవ మాజీ మంత్రివర్యులు నాగం జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వివిధ పార్టీ అభ్యర్థులను నియమించినప్పటికీ వీరికి పోటీగా వైఎస్ఆర్టీపీ నుంచి షర్మిల అండదండలతోటి టికెట్ బీఫామ్ రాబోతోందన్నారు. వైఎస్ఆర్టీపీ పార్టీ నాయకులు ముద్దంగుల శివ, షర్మిల తండ్రి రాజశేఖర్ రెడ్డి ద్వారా అభివృద్ధి సాధ్యమైందని, ఆయన అడుగుజాడల్లో వైఎస్ షర్మిల రావటం, వారి పార్టీలో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఇక్కడ మర్రి జనార్దన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, నేను అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ప్రజలందరూ ఒక అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. ఎమ్మెల్యేలు పోయినారు, ఏ ఒక్క అభివృద్ధి నాగర్ కర్నూలు నియోజకవర్గంలోకి వెళ్ళి చేయలేదు. దయచేసి గమనించండి. మీరు ప్రతి ఒక్కరూ మీరు మా యొక్క వెన్నుండి నడిస్తే నేను నాగర్ కర్నూలు నియోజకవర్గంకి వెళ్ళి మీ అభివృద్ధి చేయడానికి రెడీగా ఉన్నా. గత కాలంలో మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ జనార్దన్ రెడ్డి ఎందరో ఎమ్మెల్యేలు చేసినారు, అభివృద్ధి అని చెప్తున్నారు, కానీ ఏ ఒక్కరికి కనిపించట్లేదు అభివృద్ధి. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి నిరుద్యోగ అభివృద్ధి ఇస్తా అని చెప్పి మోసం చేసి ఇలా ప్రజలని నానమ్మ ఇబ్బందులు పెట్టి ఏమన్నా మాట్లాడనికపోతే ఎస్టీఎస్ కేసులు రాసి లోపడేయడం అన్ని రౌడీ రాజ్యం నడుస్తుంది. మీరు దయచేసి మీరు ప్రజలారా గమనించండి. మీ యొక్క అమూల్యమైన ఓటు మీకు మా యొక్క షర్మిల పార్టీకి వెళ్ళి నాకు ఒక టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు నన్ను గెలిపిస్తే మీకు అభివృద్ధి చేయడానికి నేను రెడీగా ఉన్నా. మీరు కావున మీరు నమ్మండి, మీ ఓటు అనేది మాకు వినియోగించుకొని దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నా. ఈ యొక్క నాగర్ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసానికి మీ ఇంటింటికి వచ్చి, మీ కడపకి వచ్చి, మీ ఇంటి దగ్గర ఉండి మీకు సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నా. నమ్మండి. సంవత్సరాల క్రితం కేసీఆర్ అభిమానిని నేను. కేసీఆర్ అంటే నాకు చాలా ఇష్టం ఉండే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, మాకు నిరుద్యోగులకు జాబులు వస్తాయి అనుకున్నాము, అన్నీ ఆశ ఉండే. ఇప్పుడు ఆ జాబులు ఏమీ లేవు. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు, అది లేదు. ఇప్పుడున్న నిరుద్యోగులందరూ గత జాబులు లేక హోటళ్ళల్లో కాంట్రాక్టర్ల కింద పని చేయడం జరుగుతున్నది. వాళ్ళని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఇలా చేయడం వల్ల నేను ఇది తెలంగాణ ప్రభుత్వం పోయి మనకు వైఎస్ఆర్ షర్మిల పార్టీ, మన షర్మిల నాయకత్వంకి వెళ్ళి మన ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఒక జాబ్ వస్తుందని నేను నమ్ముతున్నా. దయచేసి మీరు అందరూ గమనించండి. ఈ ప్రభుత్వం అనేది మనకు వద్దు. షర్మిల పార్టీ మన కోసం, యువత కోసం తెలంగాణలో స్థాపించింది. షర్మిల నాయకత్వం వర్ధిల్లాలి. షర్మిల మనకు రాష్ట్రంలో షర్మిల నాయకత్వంలో ముఖ్యమంత్రి అయ్యేస్తే మనకి ఇంటింటికి ఒక జాబ్ వస్తుందని నేను మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. అర్థం చేసుకోవాలని నేను మనవి కోరుతున్నాను. మల్కాజ్గిరిలోని ఆనందబాగ్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డిపై, మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవినీతికి పాల్పడే మంత్రి మల్లారెడ్డి అల్లుడికి టికెట్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు తనపై ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. హరీష్ రావు మల్లారెడ్డి జైలుకు పోతారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను గోవింద కాదని, బీఆర్ఎస్ పార్టీ గోవింద అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసీ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు వచ్చిండ్రంటే వీల్ చైర్ మీద చాపినరా. నేను ప్రజలకు అందుబాటులో ఉంటుంది. నా గురించి మాట్లాడితే బఫూన్ గానీ నిన్నే అవలగాలనుకుంటారా? నీకు కామన్ సెన్స్ ఉందా? ఉత్తుతోలుతోని నేను 100 సార్లు చెప్పిన నీకు. ఆర్సు రేజులు చేసేటోడు, పత్తాలు ఆడేటోడు, పీడియాక్లు ఉన్నోడు, ఇంకా పనికిరాని వాళ్ళతో మాట్లాడిస్తే పెడతా అనరా? పోయేదాకా మైనంపల్లి హనుమంతరావుకు సత్తా ఉందిరా. 2 కాళ్ళు తీసినా కానీ ఇదే ధైర్యం ఉంటుంది నాకు. నన్ను కుంటోడు అంటున్నా. నాతో వాకింగ్ ఫాస్ట్ లో చేస్తే పత్రికా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను నడిచేది చూసి అందరు అప్రిషియేట్ చేస్తారు, అరే నీలా నేను ఫాస్ట్ నడవలేనని. ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ రిప్లేస్మెంట్ చేసుకున్నారు అవలగా. మీదికెళ్ళి 4th ఫ్లోర్ మీదకెళ్ళి పడ్డా కూడా మల్కాజ్గిరి ప్రజలు, ఇక్కడ పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు చూసిండ్రు. ప్రమాణం చేసి చెప్తున్నా. ప్రమాణం ఎందుకు చేస్తా? ఉన్నట్టు మాట్లాడుతాడు, ప్రమాణం చేస్తా. నీ క్యారెక్టర్ లెస్ నీ అని తీసినా అనుకో, నిద్రపోవును, రాత్రి తిరగవును, పబ్లిక్ లో తిరగవు. నీకు ఇంత ముసలోని అయినా ఇంకా షోక్లు ఎందుకు రా నీకు? నీ మొత్తం ఢిల్లీలో చరిత్ర చెప్పాలనా? నాదేముందిరా, నేను ఏడికి పోయినా గన్మెన్లు ఉంటారు, ఏడికి పోయినా జనాలు ఉంటారు. నేను పత్రికా సోదరులకు కూడా ప్రామిస్ చేసి చెప్తున్నా,
నాకు ఒక సింగిల్ బ్యాడ్ హ్యాబిట్ ఉంది, తాగుతా తింటా. తాగేటోళ్ళని నేను తప్పు పట్టట్లేదు, తినేటోళ్ళని తప్పు పట్టట్లేదు, సిగరెట్ తాగే వాళ్ళని తప్పు పట్టట్లేదు, వేరే అలవాట్లు ఉన్నది తప్పు పట్ట, నాకు లేవని చెప్తున్నా. నాది అందులో ఒక్కటి ప్రూవ్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు క్విట్ పాలిటిక్స్. అమెరికాలో అన్నారు నన్ను, అరే యూఆర్ గోయింగ్ క్రేజీ మ్యాన్, డోంట్ డూ దాట్, నీ లైఫ్ ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు, వాళ్ళకి మైండ్ పనిచేయది, క్రేజీ ఉంటారు, సమ్మర్ లో వచ్చి కొట్టేస్తారు, షూట్ చేస్తారంటే ఐ కేర్ ఏ షిట్ ఫర్ మై లైఫ్ జేడి అని మా బాస్ నాన్న. దట్ ఈజ్ మైనంపల్లి. అరే నువ్వు నా గురించి మైనం పిల్లి అంటే ఏందిరా, నేను నమ్ముతారా? నేను ఎవరిని దాదాగిరి చేసినారా? నాకు ఓన్ గల్ల పడతారా? దేనికైనా నేను ఎవరికి చెప్పి కొట్టించా, ఏదున్నా నేనే ఫీల్డ్ ఉంటా, ఎవరిని మాట్లాడాలని నేను అట్లంటే మాట్లాడాలి అంతే అంటే నా దగ్గర లేరా? బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు. మొన్న మాట్లాడితేనే చెప్పినా, మీరు మాట్లాడకంటే ఎందుకు అవసరం లేదు. అవకాశవాద రాజకీయాలు కొంతమందికి అలవాటుగా మారాయని, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. గురువారం కేశంపేట మండలం పరిధిలోని పాపిరెడ్డిగూడ, తూర్పుగడ్డతండ, దత్తాయిపల్లి గ్రామాలలోని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ గెలుపొందిన నాటి నుంచి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు. మీ ఊరికి ప్రతి నెల అప్పుడు 10,500 వస్తే ప్రతి నెల 1,30,000 వస్తాయి పెన్షన్లు. అవి కొత్త పెన్షన్లు కూడా చేస్తారు. కాబట్టి మీ ఊరు 7,000 ఫోన్లు వస్తున్నాయి. అదేవిధంగా మీకు గ్రామ పంచాయతీ చేసుకొని కాకుండా అదే ఇక్కడికి వెళ్ళి చుట్టుముట్టు బీట్ రోడ్ చేసినాం. కాబట్టి మీరు అర్థం చేసుకున్న చిన్న గ్రామానికి ఇన్ని రోడ్లు చేసినాం. కాబట్టి మీరు ఆలోచించి మీరు ఆలోచించుకొని ఓటు వేయాలని అయితే రాలేదు. ఇప్పుడు మనం నిలబడుతున్నాం, మనకేమైనా అవుతుందంటే మనం ఏకైనా పోరాటం చేయాలి. ఎక్కడైనా గలకేగా చేసేది, పిలిస్తే పలికే మనిషిని విడిచిపెట్టిపోతున్నాం అంటే అర్థం చేసుకోవాలి కొన్ని విషయాల్లో. ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఆయన అందరూ చెప్పేది, అందరు చెప్పేది ఏ నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి. ఎవరు పెట్టే మాటలు నిజమో, ఎవరు చెప్పేది అబద్ధం. మీకు కావాలి అభివృద్ధి కావాలి, మీకు మంచి జరగాలి. ఎవరు వస్తే అభివృద్ధి అయితే, ఎవరు మంచి మీరు దేశాన్ని పరిపాలిస్తారు కదా, మరి ఏం చేస్తారు? దేశాన్ని పరిపాలించి సామాన్య ప్రజలు మోయలేంత భారం ఉప్పు, పప్పు, నూనె అన్ని ధరలు పెంచారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మీడియా వడియా గ్రామంలోని దుబ్బాక బీఆర్ఎస్ నియోజకవర్గం బూత్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులు, సభ్యులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం వివిధ గ్రామాల నుండి వచ్చిన యువకులు మంత్రి హరీష్ రావు సమక్షంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆరు దగ్గర అశోక్, ప్రవీణ్, సంతోష్, ఉమేష్
ముద్రా సంఘం సంబంధించిన దేవుడి మండలం నగరాయపేట నుండి కృష్ణ శిఖర్ శ్రీనివాస్ విత్తోటి నరేష్ జమాల్ రాజు అగల్వెట్టి విజయ్ రాజు శంకర్ బాబు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ ఎన్నికలకు నేటి నుండి నామినేషన్ల స్వీకరణ, ఆన్లైన్లో కూడా నామినేషన్ వేయవచ్చన్న అధికారులు. నవంబర్ 11న సికింద్రాబాద్లో మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభ, పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్న మందకృష్ణ మాదిగ. మెదక్ జిల్లా చేగుంట పట్టణంలో నూతన బీజేపీ కార్యాలయం ప్రారంభం, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే బెల్లంపల్లిని అభివృద్ధి చేస్తానన్న వినోద్. ఈ బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.